ఇక అప్డేట్ చూస్తే గూడూరు పట్టణంలో టిప్పర్లు అంబేద్కర్ నగర్లోని అండర్ బ్రిడ్జ్ వైపు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని, అలాగే అండర్ బ్రిడ్జ్ వద్ద నీటి నిలవకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ మరియు అంబేద్కర్ నగర్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జిలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు ఆర్ఎండ్బి పోలీసు అధికారులు పరిశీలించారు. అలాగే కోర్టు సెంటర్ వద్ద ఇటీవల టిప్పర్ ఢీకొని కూలిపోయిన స్తంభాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని టిప్పర్లు అశోక్ నగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద రాకపోకలు సాగించడంతో నిరంతరం ట్రాఫిక్ సమస్య వస్తుందని, టిప్పర్లు అంబేద్కర్ నగర్ అండర్ బ్రిడ్జ్ వైపు రాకపోకలు సాగించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించామని వెల్లడించారు. అలాగే అంబేద్కర్ నగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద నీరు నిలవకుండా 2 రోజుల్లో మున్సిపల్, ఆర్ఎండ్బి మరియు రైల్వే అధికారులు పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో పట్న సిఐ బాబు, నాయకులు బిల్లు చెంచురామయ్య, రహీం, వెంకటేశ్వరరాజు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. చెప్పలా ప్రోగ్రాం చెప్పేసి ఇవ్వలేదు సార్. ఇక్కడ దాకా పోయిన 5 సంవత్సరాలు ఏం చేశారు? 22 నుంచి రేట్ వేసుకున్నాం. దాంట్లో ఎక్కడ ఉంది? మగలగొట్టి ఇక్కడ ఫ్రెష్ పైప్ వేసుకోమను. ఈ అండర్టేకింగ్ దీని కింద మందే కదా, వాడు కాదు కదా. వాళ్ళ ఇప్పుడు అడుగుతా ఉన్నాడు వాళ్ళు ఏమంటే చాలా రోజుల నుంచి అండర్ బ్రిడ్జ్ దగ్గర పెద్ద పెద్ద టిప్పర్లు రావడం వల్ల ఉదయం పూట స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానివ్వండి, అలాగే రోజు పోయేటువంటి ప్రజలకు కానీ చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అనేకసార్లు కూడా నాకు ఫోన్లు చేసి అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, దాని ఏదో చేయమని చెప్పి చెప్తున్నారు. ఈ సందర్భంగా మా 1 టౌన్ సిఐ గారిని, అలాగే 2 టౌన్ సిఐ గారిని ఇద్దరు కూడా రమ్మన్నాము. వచ్చి కూడా చూపించాము పరిస్థితి అంతా కూడా. మేము చెప్పేది ఒకటే, టిప్పర్ల యజమానులకి దయచేసి ఎవరు కూడా ఆ రూట్ని వెళ్ళొద్దు, ఈ అంబేద్కర్ కాలనీ రూట్న వెళ్ళండి. ఎందువల్లంటే మీ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే మీ వల్ల మొత్తం రోడ్డు అనేవి కూడా ధ్వంసం అయిపోయినాయి. దానికి కారణం టిప్పర్లే. కాబట్టి త్వరలో వాళ్ళతో మీటింగ్ పెట్టి ఈ ఎక్కడైతే ఇవన్నీ రోడ్లు పగిలిపోయాయో అవన్నీ కూడా వాళ్ళ ద్వారా ఖచ్చితంగా చేయించాలని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఆర్ఎండ్బి అధికారులు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఈ గూడూరు పోలీస్ అధికారులు కూడా టిప్పర్లు ఏదైతే ఎంటర్ అవుతాయో వాళ్ళ టిప్పర్లకు సంబంధించిన యజమానులతో మాట్లాడి, బాధ్యత వాళ్ళే కాబట్టి అవన్నీ కూడా చేయించమని చెప్పి కూడా చెప్తున్నాను. నేను కూడా వాళ్ళతో మాట్లాడతా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక అంబేద్కర్ సంబంధించినటువంటి ఈ రూట్కి వచ్చే లోపలికి ఏంటంటే ఇక్కడ నీళ్లు మొత్తం కూడా స్టాగ్నెంట్ అయిపోతున్నాయి. గతంలో రైల్వే వారు చిన్న ఒక పైప్ వేసి అన్ని నీళ్ళు వచ్చేవాళ్ళకి అది బ్లాక్ అయ్యే పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు మా స్థానికులు, మున్సిపల్ మినిస్టర్లు అందరూ కూడా. అది కూడా ఆర్ఎండ్బి డిఈ గారు కూడా వాళ్ళతో మాట్లాడారు. అది కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ సోమవారం
వచ్చి మున్సిపాలిటీ ప్లస్ R&B అలాగే ప్లస్ రైల్వే ముగ్గురు వచ్చి దాన్ని చూసి ఏ విధంగా నీళ్లు మళ్లించాలో ఆ విధంగా చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే కోర్ట్ సెంటర్లో పోల్ ఒకటి టిప్పర్ సంబంధించిన వాళ్ళు గుద్దేసి వెళ్ళిపోయారు. టిప్పర్ సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడాం, కమిషనర్ గారితో కూడా మాట్లాడాం. అవి త్వరలో ఒక 1 వీక్ 10 డేస్ లోపల అక్కడ కూడా యాక్చువల్గా ఏ విధంగా పోల్ ఉందో ఆ పోలు వేయించేందుకు కూడా కమిషనర్ గారు DE గారు కూడా చేస్తామని చెప్పారు. విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ముందుకు రావాలని ముందుగా స్పందించి 1,50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించిన చిట్టమూరు టీడీపీ మండలాధ్యక్షులు కిషోర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. విజయవాడలో వరద బాధితుల సహాయార్థం చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షులు కిషోర్ నాయుడు 1,50,000 రూపాయల ఆర్థిక సహాయ చెక్కును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ భారీ వరదలకు విజయవాడ అతలాకుతలమైందని రాత్రింబవళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని అన్నారు. వరద బాధితుల కొరకు టీడీపీ నాయకులు కూడా ముందుకొచ్చి వారి వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిషోర్ నాయుడు, వెంకటేశ్వరరాజు, పులిమి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, ఈరోజు విజయవాడలో అందరూ నిరాశలైపోయారు. ఇంట్లో కూడా నీళ్ళు వచ్చి ఇల్లంతా కూడా బురదమయమైపోయిన పరిస్థితి. వాళ్ళకి అన్నం తినేదానికి అన్నం కూడా 2-3 రోజులు దొరకనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మన నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేయి పగళ్ళు నిద్ర లేకుండా ఇక్కడ పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు మా లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ పేద ప్రజలకి సహాయం చేసేటువంటి భాగంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో దాతలంతా కూడా సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే మొట్టమొదట గూడూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్లో ముందుకు వచ్చి మా మండలం తరఫున 1,50,000 సీఎం రిలీఫ్ ఫండ్కి నేను ఇస్తున్నానని చెప్పినటువంటి మా కిషోర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ 1,50,000లో ఉన్నటువంటి భాగస్వాములందరికీ మా గిరినాయుడు అందరూ ఓకే చిట్టమూరు మండలం ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తి తీసుకొని పార్టీ అధ్యక్షులు ఊరికే ఉత్సవ విగ్రహాలలాగా ఉండకుండా దయచేసి ఇది మన బాధ్యత. మన నాయకుడు రాత్రి పగలాడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి ఎంతసేపుడికి మనం వినాయక చవితి ఉత్సవాలు, ఇంకో ఉత్సవాలు అనేటువంటి పరిస్థితికి రికమెండేషన్ వస్తున్నారయ్యా. అది కాదు ముఖ్యం. ఆ వినాయక చవితికి ఇచ్చే డబ్బులు ఆడ మనం ఇస్తే ఒక 50 మందికో 100 మందికో ఉపయోగపడేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి నాయకులు కూడా ఆలోచించండి. ఉంచితే తీసుకొచ్చేవే కాదు, ఆ డబ్బులు పేదలకు ఉపయోగపడితే మంచిది. ఈ సంవత్సరం మన పరిస్థితి కూడా బాగలేదు, రాష్ట్ర పరిస్థితి కూడా. కాబట్టి దయచేసి అందరూ కూడా నాయకులందరూ ఈ విషయంలో చొరవ తీసుకొని సీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. అలాగే గూడూరులో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆలోచించండి. ఈరోజు పేద ప్రజలు అన్యాయంగా ఉన్నారు. ఇప్పుడు చాలామందికి రిపోర్ట్లు కూడా లేవని చెప్పి అందరూ చెప్తున్నారు. ఆ విషయం కూడా మేము అందరం కూడా వాళ్ళకి ఏం కావాలో కూడా ఇచ్చేదానికి కూడా మేము విజయవాడ వెళ్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించి ఈ విషయంలో మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు పేద ప్రజలకి, వరద బాధితులకి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, ఈ వయసులో ఎక్కడ కూడా అనారోగ్యం వస్తుంది లేకపోతే ఏమన్నా అవుతుందని కూడా లేకుండా శ్రమిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ భగవంతుని కోరుకొని ఆయనకి ఆయురారోగ్యాలు 200 ఆయుష్ ఇవ్వాలని చెప్పి కోరుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు గూడూరు పట్టణంలోని పలు అసోసియేషన్లు తమ వంతుగా ఆర్థిక సహాయ చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే సునీల్ కుమార్ దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గూడూరు పట్టణ సమీపంలోని బాలాజీ లెమన్ మార్కెట్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వరద బాధితుల సహాయార్థం మార్కెట్ అసోసియేషన్ తరపున 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును ఎమ్మెల్యేకి అందజేశారు. అలాగే చిల్లీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యేకి అందజేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా గూడూరు పట్టణంలో దాతలు వారి వంతుగా సహాయం అందించడం గర్వంగా ఉందన్నారు. విజయవాడలో వరద పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2-3 రోజులు నా వంతుగా 5 లక్షల రూపాయల విలువ గల బ్లాంకెట్స్ తీసుకుని అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తలమంచి సిద్ధారెడ్డి, పెంచల్ నాయుడు, మస్తా నాయుడు, వెంకటేశ్వరరాజు, బాలకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.
సంతోషం. ఇప్పుడే పెద్ద ఆయన చెప్పాడు, రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినా మా లెమన్ మర్చెంట్ అసోసియేషన్ ముందుంటుంది. ఎవరైనా కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఉన్నప్పుడు మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి కూడా చెప్పారు. దాని ఉదాహరణగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, రోసయ్య గారు ఉన్నప్పుడు, బాబు గారు ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చిన విపత్తుకి మీరందరూ కలిసి 2 లక్షల రూపాయలు సాయం అందించడం నిజంగా చాలా సంతోషం. మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరులో ఇప్పుడే కాదు, ఇక్కడికి వస్తే మా సొంత బంధువులతోనూ మా ఓడుతున్నటువంటి లెమన్ మర్చెంట్ అసోసియేషన్కి వస్తే, ఎందుకంటే మీతో మాకు ఉన్నటువంటి అనుబంధం, అలాగే పెద్ద ఉన్నటువంటి గౌరవం పెద్ద అంటే ఏమన్నా కానీ ఈరోజు గూడూరు టౌన్లో చాలామంది దాతలు ఈ యొక్క తుఫానుకి డబ్బులు సాయం చేస్తున్నారు, చెక్కు రూపేణ ఇస్తున్నారు. అందరికీ చెప్తున్నాం, డబ్బులు మాత్రం అట్లా ఇవ్వద్దు. ఏదైనా సరే చెక్కు తీసి డీడీ ఇస్తే అవి తీసుకెళ్ళి లోకేష్ బాబు గారికి కానీ బాబు గారికి కానీ ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేదానికి నేను 2-3 రోజుల్లో వెళ్తాను. కాబట్టి డీడీ తీసి ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ పోయించిన వాళ్ళు చెప్తున్నారు, చాలా దారుణం ఉందని పరిస్థితి అక్కడ. అట్లాగే బ్లాంకెట్స్ కూడా లేవని కూడా చెప్పారు. నేను ఒక 5 లక్షల రూపాయలకి బ్లాంకెట్స్ కూడా తీసుకుని అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడే పర్చేజ్ చేసి వెళ్తున్నాను. ఎందువల్లంటే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఒక సహజ మనిషిగా, ఒక పౌరుడిగా ఖచ్చితంగా మా వంతు సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంలోనే ఆ యొక్క సహాయ కార్యక్రమాలు చేసేదానికి కూడా ఇక్కడ నుంచి గూడూరు నుంచి కూడా 3 రోజులు అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నామని చెప్పి తెలియ. విపత్తు సమయంలో దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకునేందుకు పట్టణ పరిధిలోని క్లబ్బులు ముందుకు రావడం ఆనందంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్లబ్ సభ్యుల నుండి సీఎం సహాయ నిధికి క్లబ్ సభ్యులు అందించిన 50,000 రూపాయల చెక్కును అందుకున్నారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విపత్తు కారణంగా విజయవాడ నగరంలో వరదలు సంభవించడంతో వేలాది కుటుంబాలు నిరాశ్రమయ్యాయి. అయితే ప్రభుత్వానికి అండగా నిలుస్తూ పట్టణ పరిధిలో అనేక మంది దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయాన్ని విరాళాల రూపంలో అందజేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరదల సమయంలో తీసుకున్న చొరవ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు చేసే వ్యాఖ్యలను తాము పట్టించుకోమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీరు నిల్చోండి రాజన్న. ఓకే, పెద్దలు ఆర్డే రామ్మోహన్ రావు గారు, అలాగే పెద్దలు ఆస్థానమ్మ గారు, అలాగే మా సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షులు కులం శ్యామ గారు, ఇక్కడికి వచ్చినటువంటి కాస్మోపాలిటన్ క్లబ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నా నమస్కారం. అలాగే మా రవణ ఎలసీ రవణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మా రామ్మోహన్ గారి చేతి అదృష్టం. ఇక్కడ గూడూరులో మొట్టమొదట వరదకి సంబంధించినటువంటి విరాళాలు ఆయన చేతితోనే మొదలుపెట్టారు. ఈరోజు ఉదయం కూడా ఆ క్లబ్బు ప్రియర్ క్లబ్ వాళ్ళు కూడా రామ్మోహన్ రావు గారి కోరిక మేరకు 1,00,000 రూపాయలు కూడా వాళ్ళు అందించడం జరిగింది. ఈరోజు కాస్మోపాలిటన్ క్లబ్ కూడా 50,000 ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ విపత్తులో అందరూ సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే ఇది మొత్తం విజయవాడ అంతా కూడా అత్యాకృతమైనటువంటి పరిస్థితి. ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ముఖ్యంగా అధికారులు అందరూ కూడా కష్టపడి శ్రమించి ఇక్కడ వాళ్ళకి ఏం అవసరం అన్నీ కూడా సరఫరా చేస్తున్నటువంటి తరుణంలో. వైసీపీ పాలనలో గత 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన దాఖలాలు లేవని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న షాదీ మందిర్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న షాదీ మందిర్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో
ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 2 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరుపుకునేవారని గుర్తు చేశారు. తాను ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొని ఉపాధ్యాయుల నుండి ఆశీర్వాదం పొందడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళ్ల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణపల్లిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా రెండవసారి గెలుపొందేందుకు ఉపాధ్యాయులు అందించిన సహకారం ఎప్పటికీ మరవలేదని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎస్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడెడ్ పాఠశాలలు మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎస్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడెడ్ పాఠశాలలు మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని పలువురు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా రెండవసారి గెలుపొందేందుకు ఉపాధ్యాయులు అందించిన సహకారం ఎల్లప్పటికీ మరవలేందన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో విలువైందని, అలాంటి ఉపాధ్యాయులకు వన్నె తెచ్చిన మహోన్నతుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో అందరూ నడుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మేడం కొంచెం సైడ్ మన అపోజిట్ కూడా కాన్సెప్ట్ కల్పించి వాళ్ళకి ఒక అత్యున్నత సత్కారం అందించడం జరుగుతుంది. మన ప్రెసిడెంట్ మరియు కరస్పాండెంట్ అందరూ కూడా సార్కి సన్మానం చేయడం జరుగుతుంది. సార్ ఇటు చూడండి సార్. ఓకే రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తున్నాము అనేది రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరూ కూడా మాకు అనుకూలంగా ఉంటుంది. దయచేసి అందరూ లంచ్ అయిపోతుంది. దయచేసి అందరూ ఒక సైడ్ రావాల్సిన అవసరం. మరొకసారి అంటే కేవలం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే స్టేజ్ మీదకి రావాలి. తర్వాత మీకు అందరూ కూడా రెండోసారిగా ఎమ్మెల్యేగా ఎంపిక చేసినటువంటి అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలుసుకొని నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ నాకు సహాయం చేశారు. మీటింగ్ పెట్టి బహిరంగంగా మా వేదిక నాయకులందరూ కూడా ఈసారి ఖచ్చితంగా అంటే ఎవరికీ భయపడకుండా సునీల్ కుమార్కి మనం ఓటేయాలని చెప్పి ధైర్యంగా రాష్ట్రపతి క్లబ్లో మీటింగ్ పెట్టి నాకు అందరూ కూడా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి మళ్ళీ ఆ ఫ్యాన్ సందర్భంగా మంచి కార్యక్రమం 2016లో ఇక్కడ ప్రైవేటు విద్యా సంస్థలు కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అప్పటి నుంచి కూడా కొనసాగిస్తున్నారు. చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఇప్పుడే మా ఎంఈఓ మేడం గారు మేము గవర్నమెంట్ స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. అలాగే నెక్స్ట్ ఇయర్ మా ఎంఈఓ గారు కూడా ఇంకా బ్రహ్మాండంగా ప్రైవేట్ స్కూల్లో చూసి మనం నేర్చుకొని బ్రహ్మాండంగా చేయాలని చెప్పి మా
విషయాన్ని మా నాయకుడు, మీ నాయకుడు, మీ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్న అందరూ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీరు చెప్పిన విధంగా జరిగే విధంగా ఒకసారి ఆయన మెదడులో వేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 27 స్కూల్స్ మా నియోజకవర్గంలో ఉన్నాయి. 600 మంది ఉపాధ్యాయులు ఈ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారు. అందరూ కూడా ఇప్పుడు చెప్పినట్టు మన చంద్రబాబు గారు చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్స్ కన్నా ప్రైవేట్ స్కూల్స్లోనే ర్యాంకులు ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి. ఎందువల్లంటే మీరు 24 అవర్స్ విద్యార్థులని చదివించేటువంటి కార్యక్రమం. అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా బ్రహ్మాండంగా విద్య చెప్పేటువంటి టీచర్స్ కూడా ఉన్నారు. ఏదో ఒకరి తప్ప అందరూ కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా ఉందని చెప్పి మీకు తెలియజేస్తాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎస్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడెడ్ పాఠశాలలో మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. మన సీఎం రిలీఫ్ ఫండ్కి మన గౌరవ ఎమ్మెల్యే పాసం సునీల్ గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. నిన్న నుంచి కూడా గూడూరు పట్టణం దాతలు ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా పిఆర్ క్లబ్లో 1 lakh ఇచ్చారు. కాస్మోపాలిటన్ క్లబ్లో 50,000 ఇచ్చారు. అలాగే నేను కూడా నా మొట్టమొదటి నెల కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా డొనేట్ చేశాను. కాబట్టి ఈ గవర్నమెంట్ దాతలు ఉంటే ఖచ్చితంగా ఈ విపత్తు ఎదుర్కొనేందుకు మన రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించాలని చెప్పి కోరుకుంటూ దయచేసి సహాయం చేయమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు 76 సంవత్సరాల వయసులో మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. దాదాపు 25-26 కిలోమీటర్లు ఆ యొక్క జేసీబీ పైకి ఆ యొక్క బాధితుల్ని పరామర్శించిన పరిస్థితి. నిద్రపోకుండా 2 గంటల నిద్రపడి నిద్రపోయి ఈరోజు ఆయన చేస్తున్న సేవలు ఒకసారి మా అందరం అభినందించడం తప్పదు. అట్లాగే మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు ఈరోజు వరద బాధితుల విషయాన్ని కూడా ఒకసారి అందరూ కూడా తెలియజేస్తున్నా. వాళ్ళ సినీ రంగంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు తమ వంతు విరాళాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరినీ ఆదేశాలు తీసుకొని ఈరోజు ప్రైవేట్ ఉపాధ్యాయులంతా కలిసి ₹1,00,000 ఇచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఆ భగవంతుడు ఆయుర్వేదాలు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. విందూరు గ్రామంలో శ్మశాన వాటికి వెళ్లే దారిలో ఆక్రమణకు గురైందని, ఎవరైనా మృతి చెందితే తీసుకెళ్లేందుకు దారి లేక పలు ఇబ్బందులు పడుతున్నామని అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని నిన్న మృతి చెందిన మహిళ మృతదేహంతో గ్రామ సచివాలయం వద్ద గ్రామస్తులంతా నిరసన బాట పట్టారు. గూడూరు మండలం విందూరు గ్రామం సచివాలయం వద్ద మహిళ మృతదేహంతో గ్రామస్తులు బైఠాయించారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికి వెళ్లే దారిని కొంతమంది ఆక్రమించారని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. అంత్యక్రియలకు శ్మశాన వాటికి వెళ్లే దారి చూపించాలని డిమాండ్ చేశారు. గూడూరు మండలం తిరుపతి జిల్లా. ఈరోజు పౌముదల ఆదమ్మ అనే ఆమె చనిపోయింది. మేము మా గ్రామానికి 3 ఎకరాల 87 సెంట్లు అంటే 647, 648 సర్వే నెంబర్లో
1916లో ఈ గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు జరిగింది. అది డైక్లెట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంది. తర్వాత 1916లో దానికి ఒక రోడ్డు 641 సర్వే నెంబర్లో 54 సెంట్ల విస్తీర్ణంతో ఒక రోడ్డు వేయటం కూడా జరిగింది. అప్పటి నుంచి గత 5 సంవత్సరాల వరకు కూడా మేము ఎవరు చనిపోయినా హిందువులు, బీసీలు అయితేమి, ఓసీలు అయితేమి అందరం కూడా ఆ శ్మశాన వాటికలోనే కార్యక్రమాలు జరుపుకొని వచ్చేవాళ్ళం. కానీ ఎవరు మమ్మల్ని ఏ రోజు కూడా గతంలో ఎవరు కూడా మమ్మల్ని ఇది పట్టా భూమి, ఇది మా సొంత భూమి, మీరు పోయేదానికి లేదు అని ఎవరు అడిగేలా. ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక అతను ఒక పొలం కొని మీరు పోయేదానికి లేదు అన్న తర్వాత మేము ఆర్డీఓకి తెలియపరిచాం. ఆర్డీఓ వచ్చి మొత్తం విస్తీర్ణం అంతా సర్వే చేసి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని సెక్రటరీ గారికి బాధ్యతలు ఒప్పచెప్పితే ఈ 17 నెలలైనా ఈ రోజుటి వరకు వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇచ్చారే కానీ వాళ్ళు ఖాళీ చేయమలేదు. ఇదే అలసి అనుకొని మాకు ఏదో 3 సెంట్లలో దారి ఉంటే దాన్ని కూడా లోడేశారు. ఈరోజు శవాన్ని కాదు కదా, కనీసం కుక్క పిల్ల పోయేదానికి కూడా దోవలేదు.